పారితోషికం గురించి నాకు పెద్దగా పట్టింపు లేదంటూ ఇప్పటిదాకా వరుస సినిమాలను చేసుకుంటూ పోయాడు ఈ టాలీవుడ్ టాప్ స్టార్. అయితే ఇప్పుడు హిట్స్ మీద హిట్స్ కొట్టడంతో నాకు డిమాండ్ పెరిగిపోయిందంటూ రెమ్యునరేషన్ ని భారీగానే డిమాండ్ చేస్తుండటంతో ఇప్పుడు ఇవ్వక తప్పట్లేదంటున్నారట మూవీ మేకర్స్. సినిమాలు సక్సెస్ అయితే చాలు అన్నట్టుగా రెమ్యునరేషన్ ని చూస్తూ చూడనట్టు వదిలేసిన బాలయ్య ఇప్పుడు భారీగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో బాలయ్య రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్ల వరకు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం బాలయ్య దాదాపు 70 నుంచి 80 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలకు బాలయ్య స్పష్టంగా చెప్పినట్లు టాక్. ఇక ఈ సినిమా నార్త్ ఇండియాలో భారీగా కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండటంతో ప్రొడ్యూసర్లు కూడా బాలయ్యకు భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చేందుకు సిద్ధమైపోయినట్లు వార్తలొస్తున్నాయి. గతంలో బాలయ్య సినిమా అంటే తక్కువ బడ్జెట్తో కంప్లీట్ అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ పెట్టుకుని సినిమాలు చేయాల్సిన పరిస్థితి. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజు సినిమాకు కూడా బాలకృష్ణ దాదాపు 40 కోట్లకు పైగానే తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక అఖండ సినిమా కూడా నార్త్ ఇండియాలో భారీగానే మార్కెట్ చేసే విధంగానే ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతోంది. జూన్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకి దించే ప్లాన్ లో ఉన్నదట డైరెక్టర్ బోయపాటి. చూడాలి మరి అఖండాతో సక్సెస్ కొట్టిన ఈ నటసింహం ఈ సీక్వెల్ తో ఎలాంటి నెంబర్స్ తీసుకుంటాడో. For more videos like this, subscribe Big TV channel.